ఇక ఈ రోజు అర్ధరాత్రి నుంచి సమ్మెకి వెళ్తున్నట్లు లారీ ఓనర్స్ అసోసియేషన్లు ప్రకటించాయి. సమ్మెలో భాగంగా 50,000కు పైగా ట్రాన్స్పోర్ట్ లారీలు నిలిచిపోనున్నాయి. పాత ఫిట్నెస్ ఛార్జీలనే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. గూడ్స్ రవాణా వాహనాలకి ఫిట్నెస్ ఛార్జీలు పాత పద్ధతిలోనే కొనసాగించాలని లారీ ఓనర్స్ అసోసియేషన్లు కోరుతున్నాయి. గతంలో 900 నుంచి 1400 వరకు ఫిట్నెస్ ఛార్జీలు ఉండేవని, ప్రస్తుతం 2300 నుంచి 33,000 వరకు ఫిట్నెస్ ఛార్జీలు పెరుగుతాయంటున్నారు. దీంతో నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయని, ప్రజలపై అదనపు భారం పడుతుందని చెబుతున్నారు. ఈ పాత వాహనాలపైన భారీ ఎత్తున ఫిట్నెస్ ఛార్జీలు పెంచడంలో అది కేంద్ర ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. అది పాత వాహనాలని కండవా చేయాలనే ఆలోచనతో, అన్ని స్క్రాప్కి వెళ్ళాలన్న ఆలోచనతో 9వ తారీఖు అర్ధరాత్రి నుంచి 10వ తారీఖు ఉదయం నుంచి స్ట్రైక్ అనేది తెలియపరిచాం. ఇది ప్రధానంగా పోర్ట్లు, అలాగే సివిల్ సప్లై గోడౌన్స్, అలాగే గూడు షెడ్యూల్లో ఉన్నటువంటి ఎక్కువగా ఈ ప్రాంతాల్లో పాత వాహనాలు తిరుగుతాయి. ఇది 12వ తారీఖు వరకు ఖచ్చితంగా ఇటువంటి వాహనాలని మేము నిలుపుదల చేస్తాం. 12వ తారీఖు నుంచి డీజిల్ ట్యాంకర్లు, అదే పోర్టుల నుంచి డీజిల్ అనేది సప్లై అవుతుంది కాబట్టి డీజిల్ ట్యాంకర్లని మిగతా వాటిని కూడా ఆపి ఆర్టీఓ ఆఫీస్ ముట్టడి కూడా చేస్తాం. తదుపరి దేశవ్యాప్తంగా ఇంకా మొత్తం అన్ని వాహనాలను కూడా ఆపు చేయడం జరుగుతుంది. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ వసంత్ సిద్ధంగా ఉన్నారు. వసంత్, లారీ ఓనర్స్ అసోసియేషన్ డిమాండ్స్ ఏంటి? ఒకవేళ వీళ్ళు సమ్మె చేస్తే ఎఫెక్ట్ ఏ విధంగా ఉండనుంది? ఇప్పటికే ట్రాన్స్పోర్ట్ రంగం పూర్తిగా కుదేలవుతోంది. దేశవ్యాప్తంగా కూడా ఒకవైపు ట్రాన్స్పోర్ట్ రంగం దెబ్బతింటుంది. దానిపై ఆధారపడిన కుటుంబాలు మొత్తం కూడా రోడ్డున పడే పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ఫిట్నెస్ ఛార్జీలను పెంచి ప్రభుత్వాలు తమను మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయంటే కూడా ఒకవైపు ట్రాన్స్పోర్ట్ యూనియన్లు ఆందోళన ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నాయి. పాత ఫిట్నెస్ ఛార్జీలను ప్రధానంగా కొనసాగించాలనే డిమాండ్ తోటి ఈరోజు అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళ్తున్నట్టుగా కూడా ప్రకటించాయి. అయితే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అనేక రాష్ట్రాల్లో ఈ యొక్క పాత ఫిట్నెస్ ఛార్జీలను రద్దు చేసి కొత్త ఫిట్నెస్ ఛార్జీలను అమలు చేసే దిశగా ఆయా రాష్ట్రాలకు స్పష్టంగా డైరెక్షన్ కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అనేక రాష్ట్రాల్లో ఈ కొత్త విధానం కూడా అమలవుతుంది. అయితే అక్కడ ఏవైతే కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా ట్రాన్స్పోర్ట్ రంగంలో ఎదురవుతున్నటువంటి ఇబ్బందుల దృష్ట్యా ఈ కొత్త జీవో అమలు చేసినా కూడా అక్కడ కొంత వెసులుబాటు కల్పించే ప్రయత్నం చేశాయి. కానీ ఇటు ఆంధ్రప్రదేశ్తో పాటు ముఖ్యంగా దక్షిణాదిన ఉన్నటువంటి తమిళనాడు కావచ్చు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటుగా కర్ణాటక, కేరళ లాంటి రాష్ట్రాలు ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి సౌత్ ఇండియా ట్రాన్స్పోర్ట్ మోటార్ అసోసియేషన్తో పాటుగా ఇటు ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ మోటార్ కాంగ్రెస్కి సంబంధించినటువంటి సంఘాలతోటి కలిపి ప్రస్తుతం ఈరోజు సమ్మెకి వెళ్తున్నట్టు కూడా ప్రకటించాయి. ఈరోజు అర్ధరాత్రి నుంచి సమ్మెకి వెళ్తాము, పాత ఫిట్నెస్ ఛార్జీల విషయంలో కొనసాగించేటటువంటి విషయంలో తమకు ఎటువంటి రాజీ పడబోమంటూ కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఒకప్పుడు 1400 మాత్రమే ఉండేటటువంటి ఫిట్నెస్ ఛార్జీలు ఈ కొత్త జీవో అమలు చేయడం ద్వారా దాదాపుగా 33,000 వరకు కూడా వస్తుంది. తద్వారా ఏవైతే ట్రాన్స్పోర్ట్ వాహనాలను నడిపేటటువంటి అవకాశం లేదు కాబట్టి గూడ్స్కి సంబంధించి, ఎసెన్షియల్ సర్వీసెస్కి సంబంధించి వాటిని రవాణా చేయాలన్నా కూడా పూర్తిగా ఇబ్బంది తలెత్తేటటువంటి అవకాశం ఉంది. ఒక ఏడాదికి మాత్రమే 33,000 రూపాయలు ఒక వాహనం మీద ఖర్చు పెట్టాల్సి వస్తే వాహనాలని నడిపేది ఎట్లాంటి కూడా ఇటు ట్రాన్స్పోర్ట్ యూనియన్లు ప్రశ్నిస్తామని ఇప్పటికే ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. ఈరోజు అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళ్తామని చాలా స్పష్టంగా చెప్పినటువంటి నేపథ్యంలో ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా తోటి ప్రస్తుతం లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు భేటీ అయ్యారు. అయితే సమ్మెకు వెళ్లకుండా విరమించాలని ఇప్పటికే ప్రభుత్వం కోరుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో భేటీ తర్వాత ఏ రకంగా నిర్ణయం తీసుకుంటారని మాత్రం తెలియాల్సి ఉంది. అయితే విడతల వారీగా అంటే 12వ తేదీ వరకు తాము విడతల వారీగా ఆందోళన చేస్తాం, నిరవధిక సమ్మెకు దిగుదామంటూ కూడా స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో ఈరోజు రాత్రి నుంచి సివిల్ సప్లైస్కి సంబంధించిన సర్వీసెస్ కావచ్చు, అలాగే రేపు పెట్రోల్ బంకులు, డీజిల్కి సంబంధించి ఏవైతే పోర్టుల నుంచి వచ్చేటటువంటి సరుకు ఉంటుందో వాటిని క్లోజ్ చేస్తాం. ఆ తర్వాత వెజిటేబుల్స్తో పాటుగా ఫ్లవర్స్, ఫ్రూట్స్ లాంటి వాటిని కూడా పూర్తిగా క్లోజ్ చేస్తామంటూ కూడా ఇప్పటికే ట్రాన్స్పోర్ట్ యూనియన్లు ప్రకటించాయి. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం చర్చలు జరుగుతూ ఏ రకంగా ముందుకు వెళ్తారని మాత్రం వేచి చూడాల్సి ఉంది.